బాగున్నానండి. ఈరోజు నా గురించి చెప్పుకుందామని. అంటే నా గురించే కాదు, అందరికి ఉపయోగపడతది. నేను కుష్వంత్ పుట్టిన తర్వాత వెంబడే ప్రెగ్నెంట్ అనమాట. అంటే అంటే మా బాబు ఫస్ట్ బర్త్‌డేకి మా అమ్మాయి 4థ్ మంత్ నాకు కడుపులో ఉందనమాట. చాలా దగ్గర ఏమంటారు ప్రెగ్నెన్సీ అనమాట. సో, అందువల్ల ఏమైందంటే దట్టు నాకు సిజేరియన్ అండి. అందువల్ల ఏమైందంటే కొంచెం వెయిట్ లాస్ పెరిగాననమాట. పుట్టినప్పుడు బాగానే సన్నగానే ఉన్నాను. నెక్స్ట్ టైమ్ నిత్తల్లి ప్రెగ్నెంట్‌లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం వెయిట్ గెయిన్ అయితే వచ్చిందనమాట. నిత్తల్లి పుట్టిన తర్వాత కూడా 5 మంత్స్ వరకు కొంచెం సన్నగా ఉన్నాను. 5 మంత్స్ తర్వాత కొంచెం లావయ్యాననమాట. కొంచెం అంటే ఒక 56, 57 అట్లా వచ్చాననమాట. అప్పుడు డాక్టర్ ఏమనిందంటే, "మీరు కొంచెం హైట్ తక్కువ ఉన్నారు కదండీ! మీరు 54, 52, 53 అలా ఉంటే బావుంటది. 56, 57 అంటే కొంచెం ఎక్కువైనట్టే. అది కాకుండా మీకు ఇద్దరు పిల్లలు సిజేరియన్ కాబట్టి ఇన్‌కేస్ మీరు లావు అయ్యారనుకో దానివల్ల ఇన్ ఫ్యూచర్‌లో ఏమంటారు దాన్ని షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటది. మీరు వెయిట్ తగ్గాలని" చెప్పిందనమాట. సో, షుగర్ అంటే నాకు చాలా భయం. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్‌లో కూడా నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదండీ. అన్నం కూడా చాలా ఎక్కువగా తింటాను. ఈ 2 మిస్ అవ్వాలంటే నా ప్రాణం ఉన్నా సరే లేనట్టు ఫీల్ అయిపోతాననమాట. సో, అందువల్ల విపరీతమైన భయం పెట్టేసుకొని డైట్ చేశానండి. డైట్ చేసి 55 నుంచి 45కొచ్చా. అంటే 15 కేజెస్ తగ్గాను. ఎంతంటే 55లో నుంచి మైనస్ చేస్తే ఎంత 15 కేజెస్ అయితే మొత్తానికి తగ్గాననమాట. తగ్గి 45కి అట్లా వచ్చేసానండి. అప్పుడు ఎంత బక్కగా ఉన్నానంటే ఫోటో కూడా పెట్టాను కదా! అది నిత్తలు 6 నెలప్పుడు. అది నాకు వెయిట్ పెరిగినట్టు కూడా ఎట్లా తెలిసిందంటే నేను ఎందుకు హాస్పిటల్‌కి వెళ్ళానంటే వెళ్ళకపోయేదాన్ని. అప్పుడు నిత్తల్ని ఇక్కడికి మేము అప్పుడు బెంగుళూరులో ఉండేవాళ్ళం కదా! ఎందుకో పనుండి ఇక్కడికి రావాల్సొచ్చిందనమాట. అప్పుడు రైల్వే స్టేషన్‌లో స్టెప్స్ ఎక్కాలనమాట. స్టెప్స్ ఎక్కుతా ఉంటే నాకు లెగ్స్ సపోర్ట్ చేయట్లేవు. పాపనెత్తుకొని ఎక్కలేకపోతున్నాననమాట. అప్పుడు నేను లిఫ్ట్‌లో పోదాము, నేను నడవలేకపోతున్నానని చెప్పాననమాట. అంటే అప్పుడు అనిపించింది అదేందబ్బా నేను అసలు ఎక్కలేకపోతున్నా. అదేంటి మోకాళ్ళు నొప్పులు కాదు లెగ్స్ పెయిన్. అవి పెద్దోళ్ళకొస్తాయి గదా! మెట్లు ఎక్కకపోవడం అవన్నీ. ఇప్పుడే వచ్చేసినియి ఏంటని హాస్పిటల్‌కి పోయి భయపడి చెక్ చేసుకున్నాననమాట. వెళ్తే అప్పుడు డాక్టర్ అట్లా చెప్పిందనమాట. అప్పుడు నేనేం చేశానంటే స్ట్రిక్ట్ డైట్ అంటే మరీ అన్నం మానేసేసి రాత్రిపూట తినడం మానేసి కొంతమంది చూడండి డైట్ చేయాలని అన్నం మానేసి నైట్ టైమ్ చపాతీలు ఇంకేంటంటారు ఏమంటారు అది జొన్నపిండితో చేస్తారు కదా! జొన్న రొట్టెలు అవన్నీ మంచిదే హెల్త్‌కి కొంతవరకు మంచిదేనంట. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ట్ చేశారు. అయినా సరే వెయిట్ తగ్గరనమాట. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేనున్నాను. అన్నం తింటూనే కూడా సన్నగానే ఉంటున్నాను కదా! చూడండి మీరు ఎప్పుడైనా గమనిస్తే ఎలా తింటానో దానికి ఏంటంటే కారణం చిన్నప్పుడు మన తాత, నానమ్మల వాళ్ళండి అసలు పట్టుకొని చూద్దామంటే పట్టు ఎక్కడో ఉండేది. మా తాతకైతే అసలు మా నాన్నమ్మ కూడా చాలా తక్కువ ఉండేదండి. పొట్ట అసలు ఉండేది కాదు వాళ్ళకి. అంత హైట్ ఉండేవాళ్ళు. ఎక్కడ ఏమాత్రం పొట్టలు గాని, బట్టబొరలు గాని ఇలాంటివి ఏమి వచ్చేయి కాదు. వైట్ హెయిర్ వచ్చేది. ముసలోళ్ళు అయిపోయినాక వైట్ హెయిర్ ఎట్లాగో రాకుండా ఉండదు గానీ, మా తాతయ్య అయితే చాలా హైట్ ఉంటాడు. ముసలాయన అయిపోయాడు. అయినా సరే ఆయన పొట్ట అసలు పట్టుకుందాం అంటే అసలు ఏ దరిదాపుల్లో కనబడేది కాదనమాట. అంత తిన్నుండేది. ఎందుకంటే వాళ్ళు 3 పూట్ల అన్నాలే తినేవాళ్ళు. ఎందుకంటే జొన్నపిండి ఒక నిమిషం. ఏమంటారు చపాతీలు తినడాలు. చపాతీ అయితే నా చిన్నప్పుడు నేనెప్పుడు చూడలేదబ్బా. అప్పుడెప్పుడో మా అత్తయ్య ఇంటికెళ్తే అప్పుడు ఫస్ట్ టైమ్ చూసాను చపాతీ ఒకటుంటదనేసి. మేము చిన్నప్పుడు ఎక్కువ అన్నమే తినేవాళ్ళమనమాట. ఆళ్ళు అన్నమే తినేవాళ్ళు. ఇంకోటేంటంటే మనకిలాగా ఏమంటారు ఎక్కువ రెస్ట్ తీసుకునే తత్వం వాళ్ళకుండేది కాదండి. బాగా హార్డ్ వర్క్ అనమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా కష్టపడేవాళ్ళు కాబట్టి వాళ్ళ బాడీలో ఎక్కడ ఫ్యాట్ అనేది పేరుకుపోయేది కాదు. ఇప్పుడు మనకేంటి ఎంత తిన్నా, అంత తిన్నా ఎందుకు లావైపోతున్నారంటే పొట్టలేసుకొని ఎందుకుంటున్నారంటే చిన్న ఏజ్‌లో వాళ్ళు కూడా. రీజన్ ఏంటంటే బెడ్‌రూమ్ పక్కనే బాత్రూమ్. హ్మ్. స్విచ్ ఆన్ చేస్తే మిక్సీలో పచ్చడయిపోద్ది, పప్పయిపోద్ది అన్నయిపోతాయి. ఏంటంటే ఇంకో స్విచ్ ఆన్ చేస్తే ఫింగర్‌తో పనులయిపోతున్నాయి మనకి. వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ అయిపోతాయి. ఇంకోటేంటి ఇల్లు ఊడ్చుకోవడానికి ఇప్పుడు నేనంటే ఇంటితో చేత్తో మాప్‌తో ఊడుస్తానులే గానీ, కొంతమంది వాక్యూమ్ క్లీనర్స్ అని అదని ఇదని మస్తనమాట. అంటే మనకి బాగా ఫెసిలిటీస్ ఎక్కువైపోయేసరికి మన బాడీ మీద ఎక్కువ కష్టం అనేది ప్రెషర్ అనేది పడట్లేదనమాట. దానివల్ల ఏమైంది ఆటోమేటిక్‌గా ఇక్కడ, అక్కడ అవ్వకపోతే పొట్ట ఏమైతదండి ఇక్కడ ఎంత ఫ్యాటు, అక్కడ ఎంత ఫ్యాటు, పొట్ట ఎంత ముందుకు రావడం పక్కాగా ఖాయమనమాట. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్నప్పుడు ఫస్ట్ కష్టపడి పని చేయాలండి. పని మనిషి ఉంటే పని మనిషిని తీసేయడం. మన పని మనం చేసుకోవడం. ఇంకొకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తర్వాత సెకండ్ పాయింట్ అనమాట. దాంట్లో నెక్స్ట్ పోదాం. ఇప్పుడైతే నేను చెప్పేదండి హెల్తీగా ఉన్నవాళ్ళు మాత్రం కష్టపడి హార్డ్ వర్క్ చేసినట్లయితే కొంతవరకు వెయిట్ అనేది పెరగమనమాట. మనం బాడీ వంగి పని చేస్తున్నప్పుడు ఏమైతదంటే ఆటోమేటిక్‌గా మన ఫ్యాట్ అనేది కరిగిపోతూ ఉంటది. ఇంకోటేంటంటే అవసరానికి మించి తినేస్తూ ఉంటారండి. ఇప్పుడు టీవీలు ఇంతకుముందంటే టీవీ అంటే ఉండేది గానీ దాన్ని పొద్దుగూకులు ఆన్‌లో ఉంచేవాళ్ళం కాదు. ఇప్పుడు టీవీ అంటే మనకు అది 24 అవర్స్ ఆన్‌లోనే ఉంచుతున్నాం. ఆ టీవీ చూస్తూ మనం కనుక ఫుడ్ తిన్నట్లయితే ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా ఇంతంత ఏసేస్తూ ఉంటామనమాట. ఏమైనా స్నాక్స్ గానీ అవన్నీ. సో, ఎందుకంటే టీవీ చూస్తూ ఫుడ్ తినడం తగ్గించేసుకోవాలి. అట్లని
మనం ఫుడ్ తీసుకునేటప్పుడండి మనం ఒక టైం పెట్టుకోవాలనమాట. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ అనేసి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ఉన్నాయి కదా! నేస్తా ఉన్నామనుకో, చిన్నప్పుడు స్నాక్స్ అంటే ఎప్పుడో చేసుకునేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. మన ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి, మన ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటున్నాం అనమాట. అందుకని కాస్త స్నాక్స్ తగ్గించుకోవడం. ఆ టైమింగ్స్ అనమాట. నైట్ టైము 10 తర్వాత, 9 తర్వాత, కొంతమంది 11కి కూడా ఫుడ్ తింటూ ఉంటారు. అట్లా తినడం వల్ల ఏమైతదంటేనంట, మనం తిన్న ఫుడ్ మొత్తం మన పొట్టలో ఎటు అటు ఇటు కదలకుండా అక్కడే ఉండిపోయి చాలా సేపు డైజెస్ట్ అవ్వకుండా ఉండిపోయేసరికి నైట్ మనకు అది అరగడానికి చాలా టైం తీసుకుంటది. అది కూడా ఫ్యాట్‌గా ఎక్కువైపోద్దనమాట. మనం తిన్న ఫుడ్ అంటండి మనం పడుకునేసరికి ఆల్మోస్ట్ 50% డైజెస్ట్ అయిపోవాలంట. అట్లా అయిపోతే మనకంత నైట్ టైమ్ మన పొట్ట మీద అంత ప్రెషర్ పడదు. మనం ఎట్లా వర్క్ చేస్తున్నాం మన బాడీలో కూడా ఒక మెషిన్ ఉంటదనమాట. హీలింగ్ మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం తిన్న ఫుడ్‌ని, వేస్టేజ్‌ని మనకి సెపరేట్ చేయడం, మనకి మినరల్స్ అందించడం అవన్నీ ఒక మెషిన్ అనమాట లోపల ఉంటది. అది చేసుకుంటది. దానికి మనం టైం ఇయ్యలేదనుకో అది చాలా కష్టపడాల్సొస్తదనమాట. దానివల్ల మనకు షుగర్ కూడా వచ్చేస్తదంటండి. సో, లేట్ నైట్ డిన్నర్ అనేది మానేసేయాలి సాధ్యమైనంత వరకు. హెల్తీ ఫుడ్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ పాలిష్ చేసిన ఫుడ్ నేనైతే రైస్ ఎక్కువ పాలిష్ చేసింది తింటాను. కాకపోతే నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తానండి. నాకు ఇంట్లో తెలుసు కదా! నేను పిల్లల్ని ఎక్కువ చూసుకోవాలి. వీళ్ళ డ్యాడీ ఇక్కడ ఉంటారు చెప్పినా కదా! నేనే అడుగు తీసి అడుగేయాలన్నా నా పని నేనే చూసుకోవాలి. నా పిల్లలు చిన్న పిల్లలు. సో, ఏది చేయాలన్నా నేనే చేయాలి కాబట్టి నాకు మస్తు హార్డ్ వర్క్ ఉంటది. ఇంకోటేంటంటే పైన గార్డెన్ ఒకటుంది. దానికి కొంచెం నేను వంగుని మట్టి తీయడం, కలపడం ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఆటోమేటిక్‌గా నా స్టమక్ బెండ్ అయితే ఉండదు కాబట్టి నాకు పొట్ట అంత ఈజీగా పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతదంటే ఎక్కువ నేను పని చేయకుండా పడుకున్నాననుకోండి నాకు కూడా ఇంత పెద్ద పొట్టలొస్తాయండి. కాకపోతే నేను తిన్నదానికి నా నా ఫుడ్‌కి, నా పనికి బ్యాలెన్స్ అనేది ఈక్వల్ ఉంటదనమాట. ఎక్కువ తక్కువ ఉండదు. అప్పుడు ఎక్కువ తక్కువ లేనప్పుడు ఏమైతదంటే ఆటోమేటిక్‌గా మన బాడీ టైర్డ్ అయితది కాబట్టి మనకి ఫ్యాట్ అనేది ఉండదనమాట. ఇంకోటేంటంటే మనం ఎప్పుడైనా సరే నైట్ మర్చిపోయాను ఇప్పుడు అదేగా పాయింట్. నైట్ అనమాట 7:30 లోపు మనం డిన్నర్ చేసేయాలంటండి. చిన్నపిల్లలు అనుకోండి ఎప్పుడు తింటే అప్పుడు అరుగుపోద్ది. వాళ్ళు ఎక్కువ పడుకోరు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు పర్వాలేదు. మరీ మనకి కొంచెం పెద్దయిన తర్వాత వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు 7:30 లోపు కనుక డిన్నర్ చేసినట్లయితే మనకు వెయిట్ కొంచెం తగ్గడానికి హెల్ప్ అయితదనమాట. అట్లనే మనం ఎంత ఒకేసారి డైట్ చేశారనుకోండి చాలా ప్రమాదం అండి. ఆ లో బీపీ వచ్చేసి లేకపోతే షుగర్ లెవెల్స్ పడిపోయి లేనిపోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా డైట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఏమంటారు స్లోగా చేయాలన్నమాట. ఒకేసారి దడేమని అన్నం మానేసేయడం, ఒకేసారి నైట్ స్ట్రిక్ట్ డైట్ చేయడం అట్లా అస్సలు చేయొద్దు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. చాలా డేంజర్ కూడా అది. సో, ఏం చేయాలంటే మనం స్లోగా, లిమిటెడ్‌గా ఏ పని స్టార్ట్ చేసినా ఒక ప్రాసెస్‌లో వెళ్ళాలి తప్ప సడెన్‌గా ఏదైనా ఏది చేసినా తక్కువైనా, ఎక్కువైనా డేంజరే గదా! సో, అందువల్ల మనం కొంచెం లిమిటెడ్‌గా తింటూ, మన బాడీ కాస్త ఎక్సర్‌సైజ్ టైం దొరికినప్పుడల్లా మార్నింగ్ పూట వాకింగ్‌కెళ్ళి, ఈవినింగ్ పూట వాకింగ్‌కెళ్ళి, ఒకవేళ ఎవరైనా కొంచెం ఇంకేమైనా చేయాలంటే యోగా లాంటివి ఎక్సర్‌సైజ్‌లు చేయడం, ఆసనాలు చేయడం అట్లాంటివి ఏమైనా చేశారనుకోండి ఆటోమేటిక్‌గా వెయిట్ అనేది తగ్గొచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఈ మధ్య కాలంలో చాలా మంది వెయిట్ ఎక్కువైపోతున్నారు కాబట్టి దాని గురించి చెప్పాలని వచ్చాను. నేనైతే అట్లనే చేసి తగ్గానండి. స్ట్రిక్ట్ డైట్‌లు ఏం చేయలేదు. కాస్త లిమిటెడ్‌గా ఏమంటారు డే బై డే కొంచెం మార్చుకుంటూ వచ్చి నేను చాలా సన్నగయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం పెరిగాననమాట. పెరిగేసాను గానీ మరీ 60లు, 70లకి అట్లా ఎప్పుడు వెళ్ళిపోలేదండి. 55 అట్లా బ్యాలెన్సింగ్‌గా ఉన్నాను తప్ప 60 దాకా అయితే ఎప్పుడు పోలేదు. ఇదనమాట చెప్పాలనుకున్న విషయం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.